ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 1, 2 తేదీల్లో జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే గుండె దద్దరిల్లిపోతుంది. ఈ రాశి వారికి గురువు ఈ సమయంలో అనుకూలంగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలు చూస్తారు. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లు అయితే సింహ రాశి వారికి ఆగస్టు 1, 2 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ సమయంలో మీ యొక్క కష్టాలు బాధలు తీరిపోయి మీకు అయితే అదృష్టం కలిసి రాబోతుంది. ముందుగా సింహ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క వ్యక్తిత్వం మనం చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు, మంచి గుణాలను కలిగి ఉంటారు, తెలివితేటలు అధికంగా ఉంటాయి, ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది, ఏదైనా సరే తెలివితో చేస్తారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఒకరి దగ్గర మాట పడరు, వీరికి కోపం అయితే అధికంగా ఉంటుంది, ఏ పని చేసినా కానీ కష్టపడి చేస్తూ ఉంటారు. ఈ రాశి వారి జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలను అయితే ఎదుర్కొంటారు. చిన్న వయసులోనే వీరికి కుటుంబ బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి, దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారి ముఖంలో అయితే గొప్ప తేజస్సు ఉంటుంది, వీరి కళ్ళలో ఏదో తెలియని శక్తి ఉంటుంది, వీరి మాటల్లో గొప్పతనం కూడా ఉంటుంది, గుండెల్లో ధైర్యం అయితే అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలను కలిగి ఉంటారు, ఎవరికి భయపడరు, చిన్నప్పటి నుంచే పేదరికంతో పెరుగుతారు. ఈ రాశి వ్యక్తులు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు పెద్దల పట్ల అమితమైన ప్రేమను కూడా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ధైర్యంతో అడుగులు ముందుకు వేస్తారు, ఎంత కష్టమైన పని అయినా సరే చాలా ఇష్టంగా చేస్తూ ఉంటారు. వీరి ముఖంలో అయితే ఏదో తెలియని శక్తి తేజస్సు అనేది ఉంటుంది. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ చాలా మంచి వ్యక్తులు, చాలా మంచి వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే విషయంలో వీరు ముందుంటారు. స్నేహితులకు బంధువులకు ఎలాంటి కష్టం వచ్చినా సరే ఈ రాశి వ్యక్తులే అయితే ముందుంటారని చెప్పుకోవచ్చు. మంచి వ్యక్తిత్వాన్ని అయితే వీరు కలిగి ఉంటారు, తెలివితేటలు అధికంగా ఉంటాయి, సంఘంలో వీరికి మంచి గుర్తింపు కూడా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే కష్టాలను అయితే ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. ఏ పని చేసినా కానీ చాలా కష్టపడి పని చేస్తారు, కానీ దానికి తగిన ప్రతిఫలం అయితే వీరికి దక్కదు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు. అనుకున్న వాళ్ళు వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు, అయినా సరే వీరికి మంచి జీవితం ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే దైవాన్ని ఎక్కువగా నమ్ముతారు. ఈ రాశి వ్యక్తులు దైవ భక్తిని కలిగి ఉంటారు, పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ సింహ రాశి వారికి మాత్రం ఆగస్టు 1, 2 తేదీల్లో అయితే అదృష్టం పట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. వీరికి ఏ విధంగా అదృష్టం పట్టబోతుందో అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ సింహ రాశి వారికి ఆగస్టు 1, 2 తేదీల్లో అయితే ఒక ఫోన్ కాల్ వల్ల అయితే మీరు శుభవార్తలు వినబోతున్నారు. నిజంగానే మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయం మీకు కలిసి వచ్చే సమయం. గ్రహాలు అయితే చాలా అనుకూలంగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీరు విజయాలను సాధిస్తారు. అయితే
ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో ముందుకు సాగుతాయి. అప్పుల బాధల నుండి మీరైతే విముక్తి మీకు లభిస్తుంది. ఈ సమయంలో అయితే ఈ సింహరాశి వ్యక్తులకు దైవం యొక్క తోడు ఉండటంతో మంచి ఫలితాలు అయితే పొందుతారు. ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. కుటుంబంలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలమైన సమయం. సూర్యుని ప్రభావం వల్ల మీకు సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలిస్తుంది. ఉద్యోగ అవకాశాలు అయితే మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ సమయంలో మీకు కొత్త వ్యక్తులు కూడా పరిచయం కాబోతున్నారు. వారి వల్ల మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆర్థిక పరంగా లాభాలు వస్తాయి. 11వ స్థానంలో గురువు రావటం వల్ల ఈ సమయంలో వ్యాపారంలో మంచి లాభాలు చూస్తారు. పెట్టుబడుల వల్ల అధిక లాభాలు చూస్తారు. మార్కెట్ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు వస్తాయి. ఈ సమయంలో మీరు జీవిత భాగస్వామితో కొంచెం సమయాన్ని గడపండి. అయితే ఈ సమయంలో అయితే ఉద్యోగ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ప్రతి ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ సింహరాశి వ్యక్తులకు ఆగస్టు 1, 2 తేదీల్లో అయితే అతిపెద్ద శుభవార్త వింటారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎప్పటి నుంచో జాబ్ మారాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అవి ఫలించలేదు. ఈ సమయంలో అయితే మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీరు ఏదైతే జాబ్ మారాలని అనుకుంటున్నారో ఈ సమయంలో దాని గురించి మీకు ఒక ఫోన్ కాల్ అయితే రాబోతుంది. అలాగే విదేశాలకు వెళ్ళాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు కదా, అటువంటి వ్యక్తులకు విదేశాలకు వెళ్ళాలన్న వారికి మాత్రం ఈ సమయంలో వీసా గురించి ఫోన్ కాల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో అయితే ఫోన్ కాల్ వల్ల మీరు 2 పెద్ద శుభవార్తలు వింటారు. నిత్యం మీరు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. ఇక చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి.